ఈ నెల 13, 14 తేదీల్లో మేడారంలో సీఎం రేవంత్ పర్యటన, అమ్మవారుల గద్దెల ఆధునీకరణకు శంకుస్థాపన. ఆపరేషన్ నేపాల్ చేపట్టిన ఏపీ ప్రభుత్వం, రెస్క్యూ చేసి తీసుకొస్తున్న సర్కార్. ఏపీలో మెడికల్ కాలేజీల చుట్టూ రాజకీయ రగడ, అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం. హైదరాబాద్ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఫైర్, పేదలు మధ్యతరగతి వారి ఇళ్లనే టార్గెట్ చేశారని ఆరోపణ. కేటీఆర్ కు దర్యాప్తు సంస్థలపైన అవగాహన లేదన్న ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్. కేసీఆర్ కుటుంబం మీద లైవ్ డిటెక్టర్ పరీక్షలు చేయాలని ఫయూమ్ డిమాండ్. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఉపరితల ద్రోణి, మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం. ఏడుపాయల వనదుర్గామాత ఆలయానికి వీడిన జల దిగ్బంధం, అమ్మవారి దర్శనాన్ని పునఃప్రారంభించిన అర్చకులు. స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు, 22 క్యారెట్ల బంగారం ధరపై 10 రూపాయల పెంపు. సెప్టెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న పోలీస్ కమిషనర్. యాగుత్పురాలో మ్యాన్ హోల్స్ లో పడిన చిన్నారి, వెంటనే అప్రమత్తమైన బాలికను రక్షించిన తల్లి. కర్నూలు జిల్లా దేవనకొండలో దారుణం, 8 నెలల చిన్నారిని హత్య చేసిన కన్న తండ్రి. విజయనగరం జిల్లాలో 2 నెలలుగా వరుస మరణాలు, విష జ్వరాలతో 7 మృతి. మహబూబ్ నగర్ జిల్లాలో అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం, నివాళులర్పించిన అటవీ శాఖ ఉన్నతాధికారులు. విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తున్న అఖండ 2, ఓటీటీలో 80 కోట్లకు కుదిరిన ఒప్పందం. భారత్ మారిషస్ మధ్య కీలక ఒప్పందాలు, వారణాసిలో మారిషస్ ప్రధానితో ప్రధాని మోడీ భేటీ. ప్రధాని మోడీ పుట్టినరోజు సందర్భంగా సేవా పక్షోత్సవాలు, సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 2 వరకు సేవా కార్యక్రమాలు. ఆసియా కప్ మ్యాచ్ లో యూఏఈపై భారత్ ఘన విజయం, తొలి బంతికే 6 బాధి చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ. నేపాల్ తాత్కాలిక సారథిగా సుశీలా ఖర్కే, శాంతి స్థాపన తన లక్ష్యమన్న మాజీ చీఫ్ జస్టిస్. ట్రంప్ సన్నిహితుడు చార్లీ క్లిర్క్ హత్య, చార్లీ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ట్రంప్. హమాస్ పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఐరోపా యూనియన్స్, పాక్షిక వాణిజ్య సస్పెన్షన్ కు EU కమిషన్ ప్రతిపాదన. స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం, విమానం టేకాఫ్ కు ఆలస్యం కావడంతో ప్రయాణికులు తిప్పలు. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో ఘోరం, జాకిఫర్ ను చంపి పీక్కు తిన్న సింహాలు. T20లో నేడు బంగ్లాదేశ్ హాంకాంగ్ మ్యాచ్, రెండో పోరుకు సిద్ధమైన హాంకాంగ్. అన్సీడెడ్ క్రీడాకారిణి చేతిలో సింధు ఓటమి, హాంకాంగ్ ఓపెన్ సూపర్ 500లో టోర్నీ తొలి రౌండ్లోనే అపజయం.